hello viewers, most welcome to Legend Online and YouTube classes. మన లెజెండ్ క్లాసెస్ ద్వారా వస్తున్న ప్రతి వీడియోని ఫస్ట్ మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకి లెజెండ్ యూట్యూబ్ ఛానల్తో పాటుగా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్, అదేవిధంగా వాట్సాప్ యాప్ కూడా మనకు ఉండడం జరిగింది. మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మనకి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ మనకి వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు రావడం జరుగుతుంది. ఇది మరికొంతమందికి చేరవేయండి. అందరికీ కూడా వన్స్ అగైన్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ అండ్ యూట్యూబ్ క్లాసెస్. ఈరోజు మనకి ఇండియన్ పాలిటీకి సంబంధించి పాలిటీ వర్షన్లో భాగంగా రెండు ప్రధానమైన పాయింట్స్ మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. మనం డిస్కషన్ చేసుకోబోయే ఈరోజు ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి పాయింట్స్ని ఒకసారి మనం గమనిద్దాం. మరి సార్, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ని, ఈ సంఘటనల్ని ఆధారంగా తీసుకొని సబ్జెక్టు నేర్చుకుంటే అది ఎక్కువగా మనకి గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు మనం తీసుకున్నటువంటి ఈ రెండు ప్రధానమైన టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి మనం గమనించినట్టయితే, ఇక్కడ మనకి జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14కి జరిగింది. కాబట్టి మార్చి 14th మనకి జనసేన పార్టీ ఫార్మేషన్ డే అయింది. ఫార్మేషన్ డే ఆవిర్భావ దినోత్సవంగా మనకు సెలబ్రేషన్ చేసాం. జనసేన పార్టీ ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరానికి ఎంటర్ అయినటువంటి సందర్భంగా, 12వ సంవత్సరానికి ఎంటర్ అయిన సందర్భంగా మనకి పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైనటువంటి ఒక సభని ఏర్పాటు చేశారు. మరి జనసేన పార్టీ అది రాష్ట్ర పార్టీనా, లేదంటే జాతీయ పార్టీనా, గుర్తించబడ్డ పార్టీనా, లేనటువంటి పార్టీనా, పార్టీకి సంబంధించిన విధి విధానాలు మనం ఇక్కడ చూడబోయే పాయింట్స్లో ఫస్ట్ పాయింట్. తర్వాత రెండో ఫోటోకి సంబంధించి మాన్యశ్రీ కాన్షీరామ్ ఈ పేరు మనకి నార్త్ సైడ్ ఎక్కువగా పబ్లిసిటీ అయిన పేరు, సౌత్ సైడ్ కొంచెం తక్కువగా వినిపించేటువంటి పేరు. మాన్యశ్రీ కాన్షీరామ్, మాన్యశ్రీ అంటాం, మాన్యశ్రీ కాన్షీరామ్ గారి బర్త్డే. ఈ మాన్యశ్రీ కాన్షీరామ్ గారి బర్త్డే మనకి మార్చి 15 మాన్యశ్రీ కాన్షీరామ్ గారి యొక్క బర్త్డే. ఈ మాన్యశ్రీ కాన్షీరామ్ గారే ఫౌండర్ ఆఫ్ బహుజన సమాజ్ పార్టీ, బీఎస్పీ పార్టీని ఏర్పాటు చేసినటువంటి లేదా స్థాపించినటువంటి వ్యవస్థాపకుడిగా మనం మాన్యశ్రీ కాన్షీరామ్ గారిని చెప్పడం జరుగుతుంది. వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి విధానాన్ని ఈరోజు మనం పాలిటీ వర్షన్లో భాగంగా మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ, ఈ బహుజన సమాజ్ పార్టీ జాతీయ పార్టీ, నేషనల్ పార్టీగా గుర్తింపు పొంది కొనసాగడం అనేది జరుగుతుంది. ప్రాంతీయ పార్టీ అంటే ఒక రాష్ట్రం వరకు మాత్రమే ఉంటుంది. జాతీయ పార్టీ అంటే చాలా రాష్ట్రాలలో దాదాపుగా 3 కంటే ఎక్కువ రాష్ట్రాలలో లేదా 4 కంటే ఎక్కువ రాష్ట్రాలలో గుర్తింపు పొందితే ఆ పార్టీని జాతీయ పార్టీగా మనం చెప్పడానికి ఉంటుంది. మరి వీళ్ళిద్దరికీ సంబంధించి వాళ్ళ పార్టీని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు, ఒక పార్టీని ఏర్పాటు చేసుకునే అధికారం ఎవరికైనా ఉంటుందా, ఏదైనా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పినటువంటి ప్రొవిజన్స్ ఏంటనేది ఇక్కడ మనం డిస్కషన్ చేస్తే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి ఆర్టికల్ నెంబర్ 19 క్లాజ్ 1 క్లాజ్ సి, ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ సి అనేది మన కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి, ఇది ఫండమెంటల్ రైట్స్లో ఒక ఆర్టికల్లో మనకు కనబడుతుంది. ప్రాథమిక హక్కులలో ఒక ప్రధానమైనటువంటి హక్కు. ఇది ఫ్రీడమ్ గురించి తెలియజేస్తుంది. ఒక మనిషికి కావాల్సినటువంటి స్వాతంత్రం గురించి చెప్పేదే 19 ఆర్టికల్. 19 ఆర్టికల్ క్లాజ్ సి ప్రకారం ఆర్గనైజేషన్స్, ఏవైనా సంఘాలని ఏర్పాటు చేసుకోవచ్చు, ఆర్గనైజేషన్స్ అండ్ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకోవచ్చు, సంఘాలని అండ్ యూనియన్స్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైనా ఒక రాజకీయ పార్టీని కానీ,
ఒక సంఘాన్ని కానీ ఒక యూనియన్ని కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒకే ఒక ఆర్టికల్ 19(1)C బాగా గుర్తుంచుకోండి. 19(1)C అనే ఆర్టికల్ ప్రకారమే ఎవరైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే సందర్భంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోబోయే వ్యక్తి మనకి ఒక 100 మెంబర్స్ వీళ్ళంతా కూడా ఓటు హక్కు కలిగి ఉండాలండి. వాళ్ళందరూ కూడా ఓటర్స్ అయి ఉండాలి. 100 మంది ఓటు హక్కు కలిగినటువంటి సభ్యుల సంతకాలు తీసుకొని 10,000 రూపాయల డబ్బుని డిపాజిట్ చేస్తే 10,000 రూపీస్ని డిపాజిట్ చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు మీద డిపాజిట్ చేస్తే ఎవరైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరైనా ఎక్కడైనా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ అంశాన్ని ఆధారంగా తీసుకొని సరే వాళ్ళు పార్టీ పెడతారు. పార్టీ పెట్టిన తర్వాత ఆ రాజకీయ పార్టీకి ఎలక్షన్ సింబల్స్ అంటే ఎన్నికల గుర్తుని ఇవ్వాలి కదా. ఎన్నికల గుర్తులను ఎవరిస్తారు అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘము ఎలక్షన్ గుర్తులని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎలక్షన్ గుర్తులను ఇచ్చేదాన్ని బట్టి ప్రాంతీయ పార్టీకి కొన్ని గుర్తులు ఉంటాయి, జాతీయ పార్టీకి కొన్ని గుర్తులు ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం సబ్జెక్ట్లోకి పోదాం. 19(1)C అనే ఆర్టికల్ పైన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చాలా సందర్భాల్లో మనకి క్వశ్చన్స్ వచ్చాయి. మరి దీన్ని ఆధారంగా తీసుకొని ఫస్ట్ మనకి 2 టాపిక్స్ తీసుకున్నాం కాబట్టి ఇందులో ఫస్ట్ టాపిక్ అయినటువంటి జనసేన గౌరవ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలు డిస్కషన్ చేద్దాం. మనకి జనసేన పార్టీని 2014 మార్చి 14న జనసేన పార్టీని గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జనసేన పార్టీ ఏర్పాటు చేశారు. అది రాష్ట్రంలో అంటే ఒక రాష్ట్రం కోసమే ఫస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత దాని ఎక్స్పాన్షన్ జరుగుతుంది. దాని సందర్భాన్ని మనం చూస్తే ఇక్కడ 2014 మార్చి 14న ఏర్పాటు చేశారు. వీళ్ళు ఎలక్షన్లో పోటీ చేయడం మాత్రం 2019 వరకు ఎక్కడ కూడా కంటెస్ట్ చేయలేదు. 2019లో కంటెస్ట్ చేశారు. 2019లో జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తే ఓన్లీ 1 ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే వాళ్ళు గెలుచుకున్నారు. జనసేన పార్టీ 2019లో ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో సహా చాలా ప్రముఖమైన వ్యక్తులు కూడా ఓటమి పాలవ్వడం జరిగింది. అంటే ఎంతటి వ్యక్తికైనా ఓటమి సహజమేలేండి రాజకీయంలో. అయితే ఇక్కడ ఒక సీటు మాత్రమే గెలుచుకున్నారు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 2024 ఎలక్షన్ వచ్చే నాటికి 2024 ఎలక్షన్లో ఇక్కడ టీడీపీ పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ ఈ ముగ్గురు కలిసి కోయలిషన్ గవర్నమెంట్గా ఫామ్ అయ్యాయి. అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో మన జనసేన గురించి ఇక్కడ టాపిక్ అంతా జనసేన పార్టీ గురించి చూస్తున్నాం కాబట్టి జనసేన పార్టీకి సంబంధించి అక్కడ మనకి 21 ఎమ్మెల్యే సీట్స్ 21 ఎమ్మెల్యే సీట్స్ గెలుపొందడం జరిగింది. పోటీ చేసినవి 21 స్థానాలే. 21 స్థానాలకి 21 స్థానాలు గెలిచారు. అంటే 100% సీట్లను గెలుచుకున్నటువంటి పార్టీగా జనసేన పార్టీని చెప్పొచ్చు. తర్వాత 2 లోక్సభ సీట్స్, 2 లోక్సభ సీట్స్ని 2 లోక్సభ సీట్లను గెలుచుకుంది. అదేవిధంగా 2 ఎమ్మెల్సీ సీట్స్ను కూడా గెలుచుకుంది. మీరు ఇక్కడ గమనిస్తే 21 సీట్లు జనసేన పార్టీ గెలుచుకుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీట్లు 175 ఎమ్మెల్యే సీట్స్ ఉంటాయి. భారతదేశంలో 543 లోక్సభ సీట్లు ఉంటే అందులో 2 గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ సీట్లను గురించి చూసినట్టయితే 58 ఎమ్మెల్సీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. భారతదేశంలో 543 లోక్సభ సీట్లుంటే 2 లోక్సభ సీట్లని మనకి జనసేన గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్లు దాదాపుగా మనకి 25 లోక్సభ సీట్స్ ఉంటే ఆ 25లో 2 లోక్సభ సీట్స్ పోటీ చేసినదే 2 లోక్సభ స్థానాలకి, ఆ 2 స్థానాలకి 2 గెలిచారు. పోటీ చేసినదే 21 ఎమ్మెల్యే స్థానాలకి, 21కి 21 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి 100% సక్సెస్ రేషియోగా అంటే 100కి 100% గెలిచినటువంటి పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భావం చెందడం జరిగింది. దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో
చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ వీళ్ళంతా కలిసి గవర్నమెంట్ను ఫామ్ చేశారు. ఇందులో టీడీపీ పార్టీ, జనసేన, బీజేపీ 3 ఉన్నాయి కాబట్టి ఇందులో భాగంగా మేజర్ పార్టీగా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ ఉంటే సెకండ్ మేజర్ పార్టీగా జనసేన ఉన్నది. మొత్తం మనకి మినిస్టర్స్లో జనసేన పార్టీకి 1+2 అనొచ్చు. ఇక్కడ మినిస్టర్స్లో మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అక్కడ ఉండడం అనేది జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈ మరొక 2 మినిస్టర్ పోస్టులు జనసేన పార్టీకి వచ్చాయి. జనసేన నుంచి మొత్తం 3 ఎంపీలు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. నిన్న జరిగినటువంటి అంటే మార్చి 14కి జరిగినటువంటి ఈ ఆవిర్భావ సభ ఏదైతే ఉంటుందో 12వ ఆవిర్భావ సదస్సు, 12వ ఆవిర్భావం అంటే 12 సంవత్సరాలైంది. 12 సంవత్సరాలైంది జనసేన పార్టీ పెట్టి. ఆ 12 సంవత్సరాలకి సక్సెస్ రేషియో వచ్చింది. ఈ 12 సంవత్సరాల జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మరొక విషయాన్ని గమనించాల్సి ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మనకి తమిళ్ మాట్లాడినాడు, తమిళ్లో కొంత స్పీచ్ ఇచ్చినాడు, కన్నడ భాషలో కొంత స్పీచ్ ఇచ్చినాడు, అదేవిధంగా మనకి మరాఠా భాషలో స్పీచ్ ఇచ్చాడు. యాజ్ యూజువల్గా మనకి తెలుగుకి సంబంధించి స్పీచ్ ఇచ్చి ఇందులో తెలంగాణ గురించి కూడా చాలా ఎక్కువగా మాట్లాడిన సందర్భం ఉంది. తెలంగాణ అంటే నా జనసేన పార్టీకి తల్లి లాంటిది తెలంగాణ ప్రాంతం అని చెప్పిన సందర్భం ఉన్నది. అంటే ఇక్కడ గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ హిందీ భాషను ఉద్దేశించి కూడా మాట్లాడిన సందర్భం ఉంది. హిందీని ఉద్దేశించి కూడా మాట్లాడి దాదాపుగా ఒక 5 లాంగ్వేజీల గురించి మాట్లాడుతూ 5 ప్రధానమైనటువంటి అంటే తమిళనాడు కానీ, కర్ణాటక ప్రాంతం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మహారాష్ట్ర ప్రాంతం కానీ ఈ ప్రాంతాల గురించి వర్ణిస్తూనే అంటే నాకు అక్కడ అభిమానులు ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అభిమానులు నటనా పరంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా నాకు అభిమానులు ఉన్నారనే అటువంటి విషయాన్ని ఆయన అనలిటికల్గా చెప్పడం అనేది జరిగింది. అంటే నెక్స్ట్ ఆయా రాష్ట్రాలలోకి జనసేన పార్టీని విస్తరిస్తాడేమో అనే అటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ గారు ప్రతిబింబించడం జరిగింది. ఇవి కొన్ని పాయింట్స్. అంటే జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు. జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు అంటే ఎలక్షన్ సింబల్స్ యాక్ట్. ఎలక్షన్ సింబల్స్ యాక్ట్ అని ఎన్నికల గుర్తింపు చట్టము అని 1968లో ఒక చట్టం వచ్చింది. ఎన్నికల గుర్తింపు చట్టము అంటే ఎలక్షన్ గుర్తులు ఏవైతే ఉంటాయో ఎన్నికల గుర్తుల చట్టం అని 1968లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి జనసేన పార్టీకి ఈ రాష్ట్ర పార్టీగా గుర్తింపునిస్తున్నాము అని కూడా, ఎందుకంటే 6% ఓట్లు దాటిపోయినాయి, 6% కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఒక ప్రాంతీయ పార్టీ కావాలంటే 6% ఓట్లు వస్తే సరిపోయింది, 2 ఎమ్మెల్యే సీట్లు వస్తే సరిపోద్ది. అలాంటివి మంచి కండిషన్స్ అన్నీ కూడా అచీవ్ చేసుకున్న సందర్భంలో జనసేన పార్టీని ప్రాంతీయ పార్టీ లిస్టులో యాడ్ చేస్తూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ మీకు గాజు గ్లాస్ అనేది మీకు పర్మనెంట్గా ఇస్తున్నాము అనేసి ఒక విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి జనసేనకి సంబంధించినటువంటి దాంట్లో మనం చాలా విషయాలలో ఈ విధంగా గుర్తుంచుకుంటే కొంచెం దానికి సంబంధించిన విధానాల్లో మంచిది. ఇక తర్వాత మనం ఈరోజు చూస్తున్నటువంటి సందర్భంలో రెండవ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, బీఎస్పీ. బహుజన్ సమాజ్ పార్టీ 1984 ఏప్రిల్ 14న బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అనేది ఏర్పాటు చేశారు. ఈ బీఎస్పీ పార్టీ ఏర్పాటు చేసింది మాన్యశ్రీ కాన్షీరామ్ గారు ఏర్పాటు చేశారు. ఈ మాన్యశ్రీ కాన్షీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా అంటే అతను పుట్టడం పంజాబ్ ప్రాంతంలో పుట్టినప్పటికీ ఉత్తరప్రదేశ్లో ఈ పార్టీని ఎక్కువగా ఎస్టాబ్లిష్మెంట్ దిశగా వాళ్ళు అడుగులేసినటువంటి సందర్భంలో మాన్యశ్రీ కాన్షీరామ్ గారు మాయావతి గారిని ఉత్తరప్రదేశ్కి 4 టైమ్స్ సీఎం ఉత్తరప్రదేశ్కి 4 సార్లు మాయావతి గారిని సీఎం చేశారు బహుజన సమాజ్ పార్టీ ద్వారా. ఈ బహుజన సమాజ్ పార్టీ ద్వారా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తిగా మనం మాయావతి గారిని చెప్తున్నాం. అక్కడ వాళ్ళకు వచ్చినటువంటి ఎలక్షన్ సింబల్ ఏంటంటే ఎలిఫెంట్, ఏనుగు గుర్తు వచ్చింది. ఈ ఏనుగు గుర్తుని ఆధారంగా తీసుకొని ఈ పార్టీ జాతీయ పార్టీగా చెప్పవచ్చు.
ఈ పార్టీ జాతీయ పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీ అంటే ఒక రాష్ట్రం వరకు మాత్రమే ఉండే అటువంటి పార్టీ, దాని తర్వాత ఎక్స్పాన్షన్ చేస్తారనుకోండి. కానీ జాతీయ పార్టీ అంటే 3-4 రాష్ట్రాల కంటే ఎక్కువగా కొన్ని సీట్లు అచీవ్ చేసుకునే అటువంటి పార్టీని మనం జాతీయ పార్టీగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మాన్యశ్రీ కాన్షీరామ్ గారి బర్త్డే సందర్భంగా అతడు ప్రారంభించిన పార్టీ గురించి ఇక్కడ మనం కొన్ని విషయాలని గమనించడం అనేది జరిగింది. ఇక్కడ జాతీయ పార్టీ అంటున్నాను, కొన్ని ప్రాంతీయ పార్టీలు అంటున్నాను. మరి ప్రాంతీయ పార్టీలు అంటే ఏంటి, జాతీయ పార్టీలు అంటే ఏంటి? ఇప్పటివరకు జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయి, ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయి, ఒకసారి ఆ విధానాన్ని మనం గమనించినట్టయితే ప్రస్తుతం మనకి నేషనల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి, రీజనల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ మనకి నేషనల్ పార్టీస్ గురించి ఫస్ట్ చూద్దాం. నేషనల్ పార్టీస్, వీటిని మనం జాతీయ పార్టీలు అంటున్నాం, జాతీయ పార్టీలు. మరి జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి డిఫరెన్స్ ఏంటి అసలు? జాతీయ పార్టీ అంటే కామన్ సింబల్ ఉంటుంది, 4 రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేస్తారు, కానీ ఏ రాష్ట్రంలో పోటీ చేసినా సేమ్ కామన్ సింబల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో పోటీ చేసినా ఇదే చేయి గుర్తుంటుంది. బీజేపీ పార్టీ ఏ రాష్ట్రంలో పోటీ చేసినా అదే లోటస్ కమలం పువ్వు గుర్తుంటుంది. ఇట్లా వీళ్ళు ఏ రాష్ట్రాల్లో పోటీ చేసినా కామన్ సింబల్ ఇస్తారు. జాతీయ పార్టీలకి మాత్రమే కామన్ సింబల్ ఇస్తారు, రాష్ట్ర పార్టీలకి కామన్ సింబల్ ఉండదా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉంటుందో ఈ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి సైకిల్ గుర్తు ఉంటుంది తెలుగుదేశం పార్టీ. అదే ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో సమాజ్వాదీ పార్టీ ఉంటుంది, సమాజ్వాదీ పార్టీ, ఎస్పీ పార్టీ అంటాం, సమాజ్వాదీ పార్టీ అంటాం. సమాజ్వాదీ పార్టీ గుర్తు కూడా సైకిల్ గుర్తే. ఇక్కడ గమనిస్తే టీడీపీ ఒక రాష్ట్రం వరకు మాత్రమే, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ ఒక రాష్ట్రం వరకు మాత్రమే. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ సైకిల్ గుర్తుతోటే పోటీ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ కూడా సైకిల్ గుర్తుతోటే పోటీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఒకవేళ సైకిల్ గుర్తుతో పోటీ చేస్తున్న వ్యక్తులలో ఒకవేళ టీడీపీ నేషనల్ పార్టీ అయితే లేదా సమాజ్వాదీ పార్టీ నేషనల్ పార్టీ అయితే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇందులో ఎవరి గుర్తుని చేంజ్ చేస్తుంది అనేది మనం వెయిట్ అండ్ సీగా చూడాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి జాతీయ పార్టీ అంటే కామన్ సింబల్ కలిగి ఉంటుంది, ఎక్కడ పోటీ చేసినా కామన్ సింబల్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక పార్టీ జాతీయ పార్టీ కావాలంటే కండిషన్స్ ఉంటాయి కొన్ని. ఏదైనా ఒక పార్టీ జాతీయ పార్టీ కావాలంటే అచీవ్డ్ 6% ఓట్స్, 6% ఓట్స్ అంటాం, 6% ఓట్లని గెలుపొందాలి. ఇక్కడ ఇన్ టోటల్ లోక్సభ సీట్స్ 6% ఓట్లని మొత్తం లోక్సభ సీట్లలో మొత్తం లోక్సభ ఓట్లలో 6% ఓట్లు గెలుపొందాలి. మొత్తం లోక్సభ ఓట్లలో 6%. భారతదేశంలో 543 లోక్సభ సీట్స్ ఉంటాయండి, 543 లోక్సభ సీట్స్ ఉంటే ఇందులో మనకి 6% ఓట్లు గెలుచుకోవాలి, 6% ఓట్లు. సెకండ్ కండిషన్, ఈ కండిషన్ అయినా వచ్చి ఉండాలి. లేదా 2% లోక్సభ సీట్స్, 2% లోక్సభ సీట్స్ ఆర్ 11 లోక్సభ సీట్స్ ఇన్ 3 స్టేట్స్, 11 లోక్సభ సీట్స్ ఇన్ 3 స్టేట్స్. 2% లోక్సభ సీట్లు లేదా 11 లోక్సభ సీట్లు 3 రాష్ట్రాలలో కలిపి గెలుపొందాలి. 2% లోక్సభ సీట్లు లేదా 11, 2%, 543లో 2% అంటే 11 లోక్సభ సీట్లు, ఇవి 3 రాష్ట్రాలలో కలిసి గెలుపొందాలి. ఒక రాష్ట్రంలో 11 కాదు, 3 రాష్ట్రాల్లో కలిపి 11 లోక్సభ సీట్లని గెలుపొందాలి. థర్డ్ కండిషన్, ఐడెంటిఫైడ్ యాజ్ ఏ రీజనల్ పార్టీ, ఐడెంటిఫైడ్ యాజ్ ఏ రీజనల్ పార్టీ ఇన్ 4 స్టేట్స్. 4 రాష్ట్రాలలో గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ అయి ఉండాలి. ఐడెంటిఫైడ్ యాజ్ ఏ రీజనల్ పార్టీ ఇన్ 4 స్టేట్స్, 4 రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీ అయి ఉండాలి. అట్లాంటి సందర్భంలో వాళ్ళకి జాతీయ పార్టీ హోదా వస్తుంది. తర్వాత 20% లోక్సభ సీట్లకి పోటీ చేసి ఉండాలి, కంటెస్ట్, లోక్సభ సీట్లకి పోటీ చేయాలి. 25%
ఓట్స్ ఆర్ అచీవ్డ్ అంటే 25% ఓట్లు గెలుపొందాలి. 20% లోక్సభ సీట్లకి పోటీ చేసి 25% ఓట్లను గెలుచుకోవాలి. ఇది కూడా 3 రాష్ట్రాలలో, ఇది కూడా 3 రాష్ట్రాల్లో. అంటే ఒక పార్టీ జాతీయ పార్టీ కావాలంటే ఈ కండిషన్ వచ్చినా, ఈ కండిషన్ వచ్చినా, ఇది వచ్చినా, ఇది వచ్చినా ఏ ఒక్కటైనా అప్లికేబుల్ అవుతే ఆ పార్టీ జాతీయ పార్టీ అవుతుంది. 6% దేశం మొత్తంలో 6% ఓట్లు వచ్చినా జాతీయ పార్టీ అవుతుంది. దేశం మొత్తంలో 3 రాష్ట్రాల్లో 11 సీట్లు వచ్చినా జాతీయ పార్టీ అవుతుంది. దేశం మొత్తంలో 4 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీ అయినా అది జాతీయ పార్టీ అవుతుంది. 20%, 25% ఓట్లను గెలుచుకున్నా అది జాతీయ పార్టీ అవుతుంది. ప్రస్తుతం మనకి జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయి? ఈ జాతీయ పార్టీలలో నుంచి 2023లో కొన్ని జాతీయ పార్టీల హోదాని మనం తీసేసాము. ఇక్కడ నేను ఆ ఎలక్షన్ సింబల్స్కి సంబంధించి మళ్ళీ గుర్తుంచుకోండి. ఎలక్షన్ సింబల్స్ యాక్ట్ అని, ఎలక్షన్ సింబల్స్ యాక్ట్, ఎన్నికల గుర్తింపు లేదా ఎన్నికల గుర్తింపు చట్టము అని 1968లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఎన్నికల గుర్తింపుల చట్టము అంటే ఏ గుర్తు వాళ్ళకి ఇవ్వాలి, కాంట్రవర్సీ గుర్తు ఇయ్యేటప్పుడు కూడా ఏ గుర్తు వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైతే పార్టీ ఫౌండర్ ఉంటారో ఆయనవే 3 గుర్తులని ఎంచుకొని అది ఎలక్షన్ కమిషన్కి పంపిస్తారు. 3 గుర్తులని సెలెక్ట్ చేసుకొని ఎలక్షన్ కమిషన్కి పంపిస్తే అందులో ఏదైనా ఒకటి ఆ ఎలక్షన్ కమిషన్ అనేది ఫైనల్ చేస్తుంది. ఈ ఫైనల్ చేసే సందర్భంలో కాంట్రవర్సీ గుర్తులు ఎక్కడ ఇవ్వదు, అంటే వివాదాస్పదమయ్యే గుర్తులు ఇవ్వదు. అట్లాంటి కండిషన్ని దృష్టిలో పెట్టుకుంటారు. ఇది జాతీయ పార్టీకి సంబంధించి. మరి జాతీయ పార్టీలుగా ఏ పార్టీలు ప్రారంభం నుంచి మనకు కొనసాగుతూ 2023లో తీసేయాల్సి వచ్చిందో కొన్ని చూద్దాం మనం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ 1885లో ఏర్పాటు చేశారు. 1885లో అలెన్ ఆక్టేవియస్ హ్యూమ్ అనే అటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఏఓ హ్యూమ్ అంటాం ఆయనను, అలెన్ ఆక్టేవియస్ హ్యూమ్ అనే అటువంటి వ్యక్తి 1885లో కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ పార్టీ 1925లో మానవేంద్రనాథ్ రాయ్, ఎంఎన్ రాయ్ అంటాం, మానవేంద్రనాథ్ రాయ్, ముజఫర్ జంగ్ అనే అటువంటి వ్యక్తులు సిపిఐ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. సిపిఐ అనే పార్టీలో 2 చీలికలు వచ్చి ఒకటి సిపిఐ, రెండోది సిపిఎం అని 2 వేరువేరుగా పార్టీలని విడదీశారు. విడదీసిన సందర్భంలో 1964లో సిపిఐఎం అనేది ఏర్పడింది. ఇక్కడ మనకి పుచ్చలపల్లి సుందరయ్య, అదేవిధంగా జ్యోతి బస్ లాంటి వ్యక్తులు. జ్యోతి బస్ అంటే మనకి వెస్ట్ బెంగాల్కి జ్యోతి బస్ అనే పర్సన్, వెస్ట్ బెంగాల్కి పశ్చిమ బెంగాల్కి జ్యోతి బస్ కంటిన్యూగా 23 సంవత్సరాల వరకు సీఎంగా చేశాడు. మన వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్కి జ్యోతి బస్ అనే పర్సన్ 23 సంవత్సరాల 4 నెలల వరకు వరుసగా సీఎంగా చేసుకుంటూ వచ్చినాడు. ఇది 3వ. తర్వాత 4th వన్లో బీజేపీ, భారతీయ జనతా పార్టీ 1980లో ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ 1980లో దీన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ దగ్గరికి వచ్చినప్పుడు మనకి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ విషయంలో కొంత వేరియేషన్ కనబడుతుంది. ఎందుకు వేరియేషన్ కనబడుతుందంటే హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బీజేపీ అని మనం నెట్లో సెర్చ్ చేస్తే, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బీజేపీ అని సెర్చ్ చేసినప్పుడు దాని పేరు మారుతుంది. ఎట్లా మారుతుంది? అక్కడ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ఇస్తారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బీజేపీ అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని వస్తుంది. ఇది ఎలా మారుతూ వచ్చిందో ఒక చిన్న విషయాన్ని గమనిస్తే, దాదాపుగా 1950-51 ఈ మధ్యకాలంలో జనసంఘ్ అనేది ఏర్పాటు చేశారు. 1950-51లో జనసంఘ్ అనే అటువంటిది ఏర్పాటు చేశారు. జనసంఘ్ని ఏర్పాటు చేసింది గౌరవ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ని ఏర్పాటు చేశారు. జనసంఘ్ అనే దాని పేరుని 1978లో జనతా పార్టీగా మార్చారు. జనసంఘ్ అనే దాన్ని జనతా పార్టీగా మార్చారు. జనతా పార్టీగా మార్చినప్పుడు జయప్రకాష్ నారాయణ్ అనే అటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారు, ఇప్పుడున్న ఆయన కాదు, సీనియర్ జయప్రకాష్ నారాయణ్, ఇందిరాగాంధీ కాలంలో సీనియర్ జయప్రకాష్ నారాయణ్ దీన్ని జనతా పార్టీ అని దీనికి పేరు పెట్టారు. ఫస్ట్ జనసంఘ్ ఉండే జనతా పార్టీ అయింది. ఈ జనతా పార్టీ పేరుని 1980లో భారతీయ జనతా పార్టీ, భాజపా అంటే బీజేపీ,
భారతీయ జనతా పార్టీగా మార్చారు. భారతీయ జనతా పార్టీ అని పేరు పెట్టినటువంటి వ్యక్తులు మనకి ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఒక ఆయనే అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి ఏబీవీపీ అంటే అటల్ బిహారీ వాజ్పేయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని స్టూడెంట్ వింగ్ ఏదైతే ఉంటుందో అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీదుగా ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి. రెండవది మనకి ఇక్కడ బీజేపీ అని పేరు పెట్టిన వ్యక్తులలో లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ అంటాం, లాల్ కృష్ణ అద్వానీ. తర్వాత థర్డ్ పర్సన్ బైరాన్ సింగ్ షెకావత్. బైరాన్ సింగ్ షెకావత్ ఈయన భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేశారు. ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి బీజేపీ అనే పేరు పెట్టినారు. బీజేపీ అని పేరు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరెవరండి అని అంటే వాజ్పేయి గారు, అద్వానీ గారు, మనకి బైరాన్ సింగ్ షెకావత్ గారు, ఈ ముగ్గురు కలిసి బీజేపీ అనే పేరుని పెట్టినారు. అయితే ఇక్కడ హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ బీజేపీ అంటే వీళ్ళ ముగ్గురు పేరు రాదు, మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి పేరు వస్తుంది. ఎందుకంటే జనసంఘ్ అనే దాని పేరుని మారుస్తూ వచ్చినాము, జనసంఘ్ అనే పేరును మారుస్తూ వచ్చినాం కానీ, కాబట్టి ఫౌండర్ ఆఫ్ ద బీజేపీ అని మనం టైప్ చేసినప్పుడు మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి పేరునే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది దానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇది జాగ్రత్తగా గమనించగలరు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారే ఈ పార్టీకి ఫౌండర్గా మనకి ఉండడం అనేది జరిగింది. తర్వాత 5th వన్ బహుజన సమాజ్ పార్టీ 1984. ఇప్పటివరకు మనం చెప్పుకున్నది మాన్యశ్రీ కాన్షీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 1998లో మమతా బెనర్జీ గారు ఏర్పాటు చేశారు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1999లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని మనకి శరద్ పవార్ గారు మనకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది ఏర్పాటు చేశారు. తర్వాత నేషనల్ పీపుల్స్ పార్టీ 2012లో నేషనల్ పీపుల్స్ పార్టీ అని పిఏ సంగ్మా గారు నేషనల్ పీపుల్స్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పిఏ సంగ్మా గారు మనకి ప్రణబ్ ముఖర్జీ గారి పైన ప్రెసిడెంట్గా రాష్ట్రపతిగా పోటీ చేయడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారి పైన రాష్ట్రపతిగా పోటీ చేసిన వ్యక్తి సంగ్మా గారు. ఈ సంగ్మా గారి కొడుకు మేఘాలయ ప్రాంతానికి సీఎంగా చేసిన సందర్భం కూడా మనకుంది. తర్వాత 9th వన్లో ఆమ్ ఆద్మీ పార్టీ 2013లో ఏర్పాటు చేశారు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో దీనికి వ్యవస్థాపకుడు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ఓడించడం జరిగింది. కేజ్రీవాల్ అంటే ఓటమి గెలుపు సహజమే అయినప్పటికీ కూడా ఇది బీజేపీకి సంబంధించినటువంటి, బీఎస్పీకి సంబంధించినటువంటి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలన్నిటికీ సంబంధించి ఇవి నేషనల్ పార్టీస్ అని. ఈ నేషనల్ పార్టీస్లో నుండి ఏదైనా ఒక కండిషన్ అయినా ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఒకసారి జాతీయ పార్టీగా గుర్తింపు పొంది మరొకసారి జాతీయ పార్టీ హోదా రాకపోతే ఒక ఎలక్షన్కి నీకు అవకాశం ఇస్తాం. ఒక ఎలక్షన్కి 2014లో ఎలక్షన్ జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఎలక్షన్ జరిగినాయి. 2014 లోక్సభ ఎలక్షన్లో నీకు ఇప్పుడు మనం చెప్పినటువంటి 4 కండిషన్లో ఏ కండిషన్ రాలేదు. నీకు 2014 నుండి 2019 వరకు ఎలక్షన్కి అవకాశం ఇస్తాం. 2019 ఎలక్షన్లో ఒక ఛాన్స్ ఇస్తాం నీకు. 2019లో అవకాశం ఇస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లోనైనా మీరు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయాలి అని అనుకుంటాం. 2024లో జరిగే ఎలక్షన్లో నువ్వు ఆ మెజారిటీని చూపించకపోతే 2014లో నీకు ఒక జాతీయ పార్టీకి కావాల్సిన మెజారిటీ వచ్చింది. 2019లో నీకు మెజారిటీ రాలే. 2024లో మెజారిటీ రాకపోతే 2 సార్లు మెజారిటీ రాకపోతే జాతీయ పార్టీ హోదా తీసేస్తారు. ఒకసారి రాకపోతే నష్టం లేదు, 2 సార్లు వరుసగా మెజారిటీ రాకపోతే తీసేస్తారు. ఈ విధంగా తీసేసిన పార్టీలు 2023లో తీసేసిన పార్టీలు 3 ఉన్నాయి. జాతీయ హోదాలో నుండి తీసివేయబడ్డ పార్టీలు 3 ఉన్నాయి. ఒకటి సిపిఐ పార్టీని జాతీయ హోదా నుంచి తీసేశారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని తీసేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీ హోదా నుంచి తీసేశారు.
ఇవి ఏదైనా రాష్ట్రంలో పోటీ చేసుకోవచ్చు. రాష్ట్రంలో పోటీ చేసుకుంటే కామన్ సింబల్ ఉంటుంది. వేరే వేరే రాష్ట్రాల్లో పోటీ చేస్తే ఇక ఇండిపెండెంట్ పార్టీతో సమానం అయిపోతాయి ఇవి. ఎందుకంటే జాతీయ పార్టీ గుర్తింపు రావాలంటే 4 రాష్ట్రాల్లో ఉండాలి అనుకున్నాం కాబట్టి ఆ కండిషన్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తే ఈ రకంగా నిలబడుతుంది. కాబట్టి ఇక్కడ 9 పార్టీలలో ఈ 3 పార్టీలు తీసేస్తే, ఆ 3 పార్టీలు తీసేస్తే ఇప్పుడు ప్రస్తుతం మనకి జాతీయ పార్టీలు 6 పార్టీలు జాతీయ పార్టీగా మనకి ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకొన్ని సింబల్స్ ఇచ్చారు. ఈ ఇచ్చినటువంటి సింబల్లో ఇక్కడ కాంగ్రెస్కి చేయి గుర్తు ఉండడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీకి ఏనుగు గుర్తు ఉండడం అనేది జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇది ఆప్ పార్టీ, ఇది చీపురు గుర్తు, బ్రూమ్ అంటాం. చీపురు గుర్తు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించింది. తర్వాత మనకి లోటస్ బీజేపీ పార్టీకి లోటస్ కమలం పువ్వు గుర్తు మనకి ఇవ్వడం జరిగింది. బుక్ అనేది మనకి నేషనల్ పీపుల్స్ పార్టీ బుక్కు సంబంధించింది. గోడ గడియారము నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గోడ గడియారము. అదేవిధంగా కొడవలి ఏదైతే ఉంటుందో కంకి కొడవలి అనాలి. వాస్తవానికి కంకి కొడవలి ఇది సిపిఐ పార్టీకి సంబంధించింది. కంకి కొడవలి సిపిఐ పార్టీకి సంబంధించి. సిపిఎం పార్టీ ఏదైతే ఉంటుందో సుత్తి కొడవలి నక్షత్రం సిపిఎం పార్టీకి సంబంధించింది కాబట్టి. తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 2 పువ్వులు ఏవైతే ఉన్నాయో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీకి సంబంధించి ఆ 2 పువ్వులతో ఏర్పాటు చేసినటువంటి ఆ వెనకాల జాతీయ జెండా 2 పువ్వులతో కూడినటువంటి ఒక ఎలక్షన్ సింబల్ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా జాతీయ పార్టీలు ఉంటాయి. జాతీయ పార్టీల లిస్టులో నుండి ఇప్పుడు మనం తీసేసినటువంటివి ఇప్పుడు మనం చెప్పినాం. జాతీయ పార్టీ లిస్టులో నుండి సిపిఐ పోయింది. జాతీయ పార్టీ లిస్టులో నుండి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పోయింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆ జాతీయ పార్టీ లిస్టులో నుండి పోవడం అనేది జరిగింది. ఇక దీని తర్వాత జాతీయ పార్టీలను మనం ఇక్కడ చూసినాం. ప్రాంతీయ పార్టీలు అంటే ఏంటి? జాతీయ పార్టీల లిస్టు మనం గమనించాము. దీని తర్వాత రీజనల్ పార్టీస్ ఏంటి? రీజనల్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీలు. రీజనల్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీలు లేదా రాష్ట్ర పార్టీలు అంటాం. ప్రాంతీయ పార్టీలు లేదా రాష్ట్ర పార్టీలు. ప్రాంతీయ పార్టీలు లేదా రాష్ట్ర పార్టీలు 2024 డాటా ప్రకారం 54 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇది ఎప్పటికీ మారుతుంది. 2024లో ఇచ్చినటువంటి డాటా ప్రకారం 54 ప్రాంతీయ పార్టీలు ఉండడం అనేది జరిగింది. మరి ఏదైనా ఒక పార్టీ ప్రాంతీయ పార్టీ అయితే అది ఒక రాష్ట్రం వరకు మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఒక రాష్ట్రం వరకు ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్గా మార్చారు. ఒక కంక్లూజన్ మీకు, టీఆర్ఎస్ అనేటువంటి పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితి అని పేరును మార్చారు. జస్ట్ పేరు మాత్రమే మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా పేరును మార్చారు. అంటే భారత రాష్ట్ర సమితి అయినంత మాత్రాన ఇది జాతీయ పార్టీ అవ్వడానికి అవకాశం ఇంకా లేదు. ఎందుకంటే 4 రాష్ట్రాలలో పోటీ చేసి కొన్ని గుర్తింపు పొందిన స్థానాలు రావాలి కదా. 4 రాష్ట్రాల్లో ఇంకా పోటీ చేయలేదు. కానీ ఇక్కడ తెలివిగా ఏం చేశారంటే మేము పేరు మార్చుకుంటున్నాం, వేరే ఏదైనా రాష్ట్రంలో మేము పోటీ చేసినా ఇదే కారు గుర్తు మాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తూ పేరును మార్చుకున్నారు. పేరును మార్చినంత మాత్రాన్ని ఇక్కడ ఇవ్వరండి, వెంటనే ఇవ్వరు. 4 రాష్ట్రాల్లో పోటీ చేసి గెలిస్తే తప్ప భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీ దాకా పోదు. ఇప్పుడు ఏమనుకోవాలి, దీన్ని ప్రాంతీయ పార్టీ లాగానే మనం చూడాలి. మరి ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ భారత రాష్ట్ర సమితి ఉంది, తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తే కారు గుర్తు ఇచ్చిన. మహారాష్ట్రలో పోటీ చేశారు. మహారాష్ట్రలో పోటీ చేస్తే ఇండిపెండెంట్ పార్టీగానే గుర్తించనిచ్చారు. మహారాష్ట్రలో పోటీ చేస్తే నీకు కారు గుర్తు ఇవ్వలే, ఎందుకంటే రికగ్నైజ్డ్ పార్టీ అయి ఉండాలి. అప్పటికి 4 రాష్ట్రాల్లో ఉంటే నీకు ఏ రాష్ట్రంలో పోటీ చేసినా ఒకటే గుర్తిస్తారు. అట్లాంటి కండిషన్స్ ఉంటాయి. మరి ఇక్కడ కండిషన్స్ ఏంటి? ఏదైనా ఒక పార్టీకి ఇప్పుడు పార్టీలలో మీరు గమనిస్తే రికగ్నైజ్డ్ పార్టీస్ గుర్తింపు పొందిన పార్టీ, అన్రికగ్నైజ్డ్ పార్టీస్ గుర్తింపు లేని పార్టీ. గుర్తింపు పొందిన పార్టీలు దాదాపుగా 2500 పార్టీలు ఉన్నాయి. గుర్తింపు లేని పార్టీలు 2400 పార్టీలు ఉన్నాయి. వీళ్ళు పార్టీ పెడతారు కానీ పోటీ చేయరు. పార్టీలు పెడతారు కానీ పోటీ చేయరు. తీరే టైంకు ఓటింగ్ టైంలో ఎవరికైనా ఒకరికి సపోర్ట్ చేసుకుంటారు, లేదా ఆ పార్టీని తీసుకొచ్చి ఇంకో పార్టీలో కలుపుకుంటారు. చాలా పార్టీలు ఏర్పాటు చేసి అవి కనుమరుగైపోతాయి. 2400 పార్టీలు ఇప్పటి వరకు అన్రికగ్నైజ్డ్ గుర్తింపు లేని పార్టీలు ఉన్నాయి.
ఒక్కసారి ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేసి ఇగో మినిమం ఓట్లు వచ్చినాయని చూయించుకున్న దాఖలాలు లేనటువంటి సందర్భం. మరి ఇక్కడ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే నీకు ఎలక్షన్ సింబల్ నీకే కేటాయిస్తున్నాము. ఇప్పుడు జనసేన పార్టీకి ఇచ్చినట్టు, టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినట్టు, టీడీపీ పార్టీకి ఇచ్చినట్టు ఏదైనా ఒక పార్టీకి మీ రాష్ట్రములో ఈ కారు గుర్తు మీకే ఇస్తున్నాం, ఇగో సైకిల్ గుర్తు మీకు మాత్రమే కేటాయిస్తున్నాం, ఇంకెవరికి ఇవ్వము. ఇట్లా జనసేన గాజు గ్లాసు గుర్తు మీకే ఇస్తున్నాం, ఇంకే పార్టీకి ఇవ్వము అనేటువంటి కండిషన్ రావాలి అంటే అందులో మనం 6% ఓట్స్ 6% ఓట్లని గెలుపొందాలి. టోటల్ ఎమ్మెల్యే మొత్తం ఎమ్మెల్యే ఓట్లలో టోటల్ ఎమ్మెల్యే ఓట్స్ మొత్తం ఎమ్మెల్యే ఓట్లలో 6% ఓట్లు గెలుపొందాలి. జనసేన పార్టీకి ప్రీవియస్లో దాదాపుగా 5% ఓట్లు వచ్చినాయి, లేదంటే పోయిన ఎలక్షన్లోనే జనసేన ప్రాంతీయ పార్టీ అయిపోయింది. 5% ఓట్లు వచ్చినాయి, 6% ఓట్లు కావాలి, 6% రాలేదు. తర్వాత మనకి రెండో కండిషన్ 2% ఎమ్మెల్యే సీట్స్ ఆర్ 2 ఎమ్మెల్యే సీట్స్, 2% ఎమ్మెల్యే సీట్లు లేదా 2 ఎమ్మెల్యే సీట్లు, 2% ఎమ్మెల్యే సీట్లు, కనీసం ఆ రాష్ట్రంలో 2 ఎమ్మెల్యే సీట్లనైనా గెలుపొందాలి. ప్రాంతీయ పార్టీ కావాలంటే 2 ఎమ్మెల్యే సీట్లనైనా గెలుపొందాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 20% ఓట్స్ రావాలి. 20% ఓట్స్ 25 సీట్లలో 20% పోటీ చేసి 25% ఓట్లు గెలుపొందాలి. దేనికి? లోక్సభకి ఆ రాష్ట్రంలో లోక్సభ సీట్లలో 20% పోటీ చేసి 25% ఓట్లు గెలుపొందాలి. ఆ రాష్ట్రంలో 20% లోక్సభ సీట్లకు పోటీ చేసి 25% ఓట్లని గెలుపొందాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఈ ప్రధానమైనటువంటి కండిషన్. తర్వాత ఒక లోక్సభ సీటునైనా గెలుచుకోవాలి, ఒక లోక్సభ సీట్ అయినా గెలుచుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఇట్లాంటి కండిషన్స్ ఏవైతే ఫుల్ఫిల్ చేస్తారో ఈ కండిషన్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళ పార్టీ మాత్రమే ప్రాంతీయ పార్టీ అవుతుంది. ఇప్పుడు ఏ పార్టీ ప్రాంతీయ పార్టీ అయినా, ఇప్పుడు చూడండి మన కల్లారా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీ 6% కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి, 2 ఎమ్మెల్యే స్థానాల కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి, 21 ఎమ్మెల్యే సీట్లని మనం చెప్పుకున్నాం, 20% పోటీ చేశారు, 25% లోక్సభకి వాళ్ళకి ఓట్లు వచ్చినాయి. ఒక లోక్సభ సీట్ అయినా గెలుచుకోవాలన్నాం. పవన్ కళ్యాణ్కి సంబంధించి 2 లోక్సభ సీట్లు గెలుచుకున్నారు. అంటే ఏదైనా ఒక పార్టీ ప్రాంతీయ పార్టీ కావాలంటే ఈ కండిషన్స్ ఉంటాయి. ఏదైనా ఒక పార్టీ జాతీయ పార్టీ అవ్వాలంటే ఈ కండిషన్స్ ఉంటాయి. ఎవరైనా ప్రాంతీయ పార్టీ నుంచి క్రమక్రమంగా ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని ఆ పార్టీని సిద్ధాంతాల నిర్మాణం మీదుగా ఇలా క్రమక్రమంగా దాన్ని కొనసాగిస్తూ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీని ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా ఇలా దాన్ని పెంచుకునే ప్రయత్నమే చేస్తారు ఎవరైనా కూడా. కాబట్టి దీనిలో నుండి మనం ఇక్కడ అర్థం చేసుకొని నేర్చుకోవాల్సినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించినట్టయితే మనం ఇక్కడ ప్రధానంగా 2 విషయాల మీద ఈరోజు మనం డిస్కషన్ చేసాం. ఒక పార్టీని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలంటే 19 ఆర్టికల్ ప్రకారం మాత్రమే ఉంటుంది. పార్టీ ఏర్పాటు గురించి చెప్పేది 19 ఆర్టికల్ అనేది ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులలో ఉంటుంది. 19 ఆర్టికల్ అనేది ప్రాథమిక హక్కులలో ఒక భాగంగా ఉంటుంది. ఇది ఒక పాయింట్ అనుకున్నాం. తర్వాత మనకి ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన అంటే మార్చి 14th జనసేన 12 సంవత్సరాల ఆవిర్భావాన్ని మనకి కార్యక్రమాన్ని నిర్మాణం చేసుకోవడం, మాన్యశ్రీ కాంశీరామ్ గారి యొక్క బర్త్డే కాబట్టి ఈ 2 సందర్భాలని ఉద్దేశిస్తూ మనం ఈరోజు సెషన్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. కాబట్టి దీని నుండి చాలా పాయింట్స్ మనం నేర్చుకొని అదేవిధంగా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ల వల్ల ఎక్కడ కూడా ఆగిపోవడానికి అవకాశం లేకుండా మీరు గమనిస్తే ఎవరైతే డెడికేషన్గా చదివిన వాళ్ళు ఉన్నారు, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ చదివిన వాళ్ళు ఉన్నారు, ఈ చదివిన వాళ్ళకి 2-3 ఉద్యోగాలు వచ్చినాయి. మన పేపర్లో గమనించినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 పోస్టులు వచ్చినాయి ఒక్కొక్కరికి. అంటే వాళ్ళ డెడికేషన్ ఏ రకంగా ఉండాలి, వాళ్ళ కమిట్మెంట్ ఏ రకంగా ఉండాలి, వాళ్ళ హార్డ్ వర్క్ ఏ రకంగా ఉండాలి. ఎప్పుడైనా మన హార్డ్ వర్క్ మనల్ని ఫెయిల్యూర్గా చేయదు. మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే మన హార్డ్ వర్క్ కానీ మన చదువు కానీ ఈ సమాజంలో మనం ఎంత చదివితే అంత విలువ పెరుగుతుంది. కానీ ఆ చదువును నువ్వు కాపాడుకున్న రోజు నీకు విలువ పెరుగుతుంది. విద్య నీకు జీవితంలో ఒంటరిగా నడవడం నేర్పుతుందని చాలామంది మహనీయులు చెప్పినారు కదా.
విద్య నీకు జీవితంలో ఒంటరిగా నడవడం కూడా నేర్పుతారు. నీతో ఎవ్వడు లేకపోయినా నీకు విద్య అనేది చాలా అవసరం. విద్య నుంచి నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ నుండి మనం అనుకున్న స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకొని దీని నుండి చాలా పాయింట్స్ మనం రిసీవ్ చేసుకుంటాం. ఇట్లాంటి చాలా రకాల అంశాలని ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలకి పాలిటీని నేను కనెక్ట్ చేసి చెప్తున్నానంటే చాలా విషయాలు మీరు అర్థం చేసుకుంటారేమో అనే ఆలోచనతో మనం చెప్పడం జరుగుతుంది. లెజెండ్ క్లాసెస్ ద్వారా వస్తున్న ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొంతమందికి వెళ్ళేలాగా దీన్ని కామెంట్ చేయండి. మన లెజెండ్ క్లాసెస్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకి యూట్యూబ్ ఛానల్తో పాటుగా ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంది, టెలిగ్రామ్ యాప్ ఉంది, వాట్సాప్ యాప్ ఉంది. వీటన్నిటిని కూడా యూజ్ చేసుకొని కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.